అది తప్పు అనలేదు. అంటే ఇలా ఇప్పుడు ప్రవస్తి లాంటి అమ్మాయిలు వాటికి ఈవెంట్స్కి కరెక్ట్. అక్కడ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఏది పాడినా సరే అంటారు, భలే పాడావే అని. అంతేగా, నీకోసమో మొహమాటానికో నువ్వేదో బాగా పాడినందుకో లేకపోతే అడగగానే పాడినందుకో చెప్తారే కానీ నువ్వు నిజంగా ఇప్పుడు ఒక నీ బర్త్డే పార్టీకి వచ్చి పాడింది, థ్యాంక్స్ ఎంత బాగా పాడావో నా కోసం అంటావే కానీ నువ్వు ఆ పదాన్ని కొంచెం ఇట్లా పలికేవో చూసావు అని ఎవరన్నా అంటారా? ఆడియన్స్లో ఎవరు అనరు. అది చెప్పేది ఇక్కడ ఇది స్కూల్, ఇక్కడ నువ్వు నేర్చుకొని తర్వాత అక్కడ ప్రదర్శించాలి. నువ్వు నేర్చుకునే క్రమంలోనే నా ప్రదర్శన కరెక్టే, నేర్పే వాళ్ళకే ఏమీ తెలియదన్న ఇదిలో నువ్వు ఉన్నావు. నెక్స్ట్ నా ప్రదర్శన కరెక్టే, నేర్పేవాళ్ళు నా మీద ఇదితో అదితో ఏదోదో చెప్తున్నారు అనుకుంటున్నావు. నా ప్రదర్శన పర్ఫెక్టే, వీళ్ళకే నా మీద పగ ప్రతీకారం, నేనంటే ఓర్వట్లేదు, అసలు నేను వస్తే చాలు మొహం మొత్తం ఒక రకంగా పెడతారు. ఇది విషయం ఏంటంటే నువ్వు నిజంగా బాగా పాడితే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇదే ప్రోగ్రాంలో ఎంతోమంది అందంగా పాడిన అమ్మాయిలు బోల్డంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఈ 6 అబ్బాయిలు 6 అమ్మాయిలు, 7 అబ్బాయిలు 7 అమ్మాయిలు, ఇలా మంచిగా పాడిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. చాలా మందికి కెరీర్ కూడా వచ్చింది కదబ్బా దీనివల్లే. ఇప్పుడు జీ తెలుగులో పాడిన యశ్వంత్ అబ్బాయి పేరు, ఒక్క పాట పాడాడు కదా ఆ జాను సినిమాలో, యశ్వంత్ అబ్బాయిది, కాకినాడ. ఆ అబ్బాయి పాడిన ఒక్క పాటకు గాను ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా సినిమాల అవకాశాలు కూడా వచ్చాయి. అవును, అంటే అలా అవకాశాలని అందిపుచ్చుకుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు, బట్ ఇలా తొక్కివేయబడ్డ వాళ్ళు కూడా ఉంటున్నారు. తొక్కివేయబడ్డది అనేది చాలా తప్పమ్మా. నిన్ను ఎవరు తొక్కరు. నీ దగ్గర ఏదో నాలెడ్జ్ ఉంటే, నీ దగ్గర ఏదో టాలెంట్ ఉంటే, నీ దగ్గర తొక్కలో టాలెంట్ ఉంటేనే తొక్కివేయబడ్డ ఫీలింగ్ నీకు వస్తుంది. అలా అనుకుంటే ఇప్పుడు సింగర్ కౌశల్య గారు చాలా బాగా పాడతారు, ఆఫ్ కోర్స్, ఎస్, కానీ ఆమెకు కూడా అన్ని అవకాశాలు రాలేదు, అన్ని ఆపర్చునిటీస్ రాలేదు అంటారు. నేను చెప్తా, అది దీంట్లో ఏమైనా కౌశల్య గారి జీవితం సపరేట్. ఆవిడ లైఫ్లో చాలా పడింది ఉన్నాయి. అవును, ఎండమావులే టైటిల్ సాంగ్ కౌశల్య. మరి అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు పాట కూడా మరి కౌశల్య గారు. అండ్ ఇంకొకటి, కొంతమందికి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కాంబినేషన్ ఆ ట్రూప్ లో మమేకం అయినాక కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు ఉన్నంత కాలం ఉషా గారు బాగా కనబడ్డారు, తర్వాత నెక్స్ట్ చక్రి గారు ఉన్నంత కాలం కౌశల్య గారు, తర్వాత ఇట్లాంటివి కూడా ఉంటాయి కాంబినేషన్స్. మనము అన్ని పట్టించుకోవాలి. అండ్ ఆవిడ ఎంచుకున్న ముందు నుంచి ఆవిడ ఇంకో ట్రూప్ లో ఉంటుంది అనుకో. ఇక్కడ ఇప్పుడు సునీత ఎక్కువ కీరవాణి ట్రూప్ లో పనిచేసింది, భక్తి గీతాలకు బాగా పాడింది, ఎప్పటి నుంచో కదా, అరే క్రిమినల్ టైం నుంచి కదా. అదే ఐడియా లేదు, బట్ వీళ్ళిద్దరు ఎన్నడు ఆ పాట తెలుసా మనసా, ఆ సాంగ్ ఉందా సునీతగా. క్రిమినల్ వచ్చి ఎన్ని రోజులైంది, 25 సంవత్సరాలు అయి ఉంటుంది. క్రిమినల్ ఎప్పుడో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా, మనకు తెలియదు చిన్నప్పుడు. అలా అట్లా పాటలు చూడు, అప్పటి నుంచి ఆ ట్రూప్లో ఉంది కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయగలిగింది. అండ్ ఆర్పి పట్నాయక్తో ఉషా ముందు నుంచి నువ్వు నేను చిత్రం వాళ్ళ జర్నీ అలా స్టార్ట్ అయింది. చక్రికి కౌశల్య వీళ్ళది ఒక సపరేట్, వాళ్ళ జర్నీ ఇంకోలా స్టార్ట్ అయింది అంతే. అండ్ ఇళయరాజాకి కొంతమంది ఉంటారు సింగర్స్, ఏఆర్ రెహమాన్కి ఫర్ ఎగ్జాంపుల్ మన బోల్డంత మంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళు అలా ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇంతే, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క. దేవిశ్రీ ప్రసాద్ గారి సినిమా, దేవిశ్రీకి కొంతమంది సింగర్స్ వీళ్ళు అని అంటే చాలు ఏదో అక్కడ ఉన్న వాళ్ళలోనే మార్చి పాడిస్తాం. ఇంకా దేవిశ్రీ అంటావా ఆయన సపరేట్ ప్రయోగాలు చేస్తారు. ఇప్పుడు మందుబాబులం కోటతో పాడించాలని ఎందుకు అనిపించింది, అది పెద్ద హిట్. A² B² కలస్వాతితో పాడించాలని ఎందుకు అనిపించింది, అది పెద్ద హిట్. అంత బాగా పాడతారని కూడా తెలీదు. మళ్ళీ మమతా మోహన్ దాస్ తో ఆకలేస్తే అన్నం పెడతా దగ్గర నుంచి పాటలని పాడించాడు, ఐటమ్ సాంగ్స్ అన్ని హిట్. సింగర్లే 36, 24 సాంగ్ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. సో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఇప్పుడు ఏదైనా సినిమాకి తగ్గట్టు ఇప్పుడు పల్లె పాటలు పాడాలనుకోండి, ఇప్పుడు నిజంగానే జానపద గాయకులు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి మరీ పెట్టుకోండి, పేర్లు తీయట్లేదులే కానీ వాళ్ళకి ఇవ్వలేదు అవకాశం. అంతే ఇస్తాడు. పుష్పలో నా సామి సాంగ్ పాడిన అమ్మాయి అంతకుముందు ఏం పాడారు తెలీదు, జానపద గాయాలు పాడిన. అయ్యో అదేంటి మన జిగేల్ రాణి కూడా. ఆ తర్వాత అమ్మకి ఎంత పాపులర్ అయిపోయింది తెలుసా, నాకు ఐడియా ఉంది. అమ్మాయి ఇప్పుడు అన్ని ఈవెంట్సే చేస్తారు, అమ్మాయి యూఎస్ వెళ్తారు, అన్ని ఈవెంట్సే చేస్తారు. తర్వాత సినిమా అవకాశాలు ఎంతవరకు వచ్చే పెద్ద ఐడియా లేదు కానీ వచ్చాయి. సో ఈ విధంగా సెల్ఫ్ టాలెంట్తో నీలో నిజంగా ఒక టాలెంట్ ఉంటే గురువులు చెప్పింది విని
ఓకే ఓకే అండి నెక్స్ట్ మార్చుకుంటాను. ఇప్పుడు నీకు ఒక సలహా ఇచ్చాము, నెక్స్ట్ నువ్వు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నావు, అడిగితేనే మొహం ఇట్లా పెడుతున్నావు, అంటే ఏదో నేను కావాలనే నీకు చెప్పినట్టు, నువ్వు నిజంగా బాగా ప్రదర్శిస్తే నేనేదో నిన్ను ఇబ్బంది పెట్టినట్టు చూస్తున్నావు. అలా కాకుండా ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ టైం నువ్వు సవరించుకొని పాట అయిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు లాస్ట్ టైం అది చెప్పారు నేను గుర్తుపెట్టుకొని ఈ పాటలో కూడా ఆ పదం ఉండేసరికి నేను ఇలా మార్చాను, మీకు ఎలా అనిపించింది, ఇలాంటివి కదా నేర్చుకోవాలి. యాక్చువల్గా ఇండస్ట్రీలో కూడా తొక్కేశారు, రానివ్వలేదు, ఇలాంటివి ఎంతమంది హీరోలు. ఇప్పుడు ఎందుకు విజయ్ దేవరకొండ గారికి ఇన్ని సక్సెస్లు వచ్చినా ఇంకా ఆయన్ని లాగేస్తున్నారు, తొక్కేస్తున్నారు అన్న ఆరోపణలు లేవు. ఆయన సినిమాలు హిట్ కానివ్వట్లేదు, ఏది లేకపోయినా సరే ఆయన పైన ఏదో ఒక కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తున్నారు. ఆయన ఏ పని చేసినా సరే దానికి ఒక నెగిటివ్ని తీసుకొచ్చి జోడిస్తున్నారు. ఇవన్నీ మనం వినట్లే. అప్పట్లో ఉదయ్ కిరణ్ గారిని తొక్కేశారు కాబట్టి ఆయన సూసైడ్ చేసుకున్నారు. అసలు ఎక్కడ ఎన్ని ఉన్నాయి. సో ఇండస్ట్రీ అంతే ఇది ఉంటుంది కామన్. లైమ్ లైట్లో ఉన్నంత కాలం అబ్బా ఎంత బాగున్నారు, వాళ్ళు ఒకవేళ ఫాలో అయిందంటే చాలు, కెరీర్ ఫాలో అయిపోతే వాళ్ళు తొక్కారు వీళ్ళు లాగారు వీళ్ళు ఇలా అన్నారు అలా. మరి అలా అనుకుంటే నితిన్ గారికి సినిమాల తర్వాత 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, ఎవరు తొక్కిసారని. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ జమ్ అయ్యారుగా. ఇప్పుడు స్టార్ హీరో నాగశౌర్య ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్బాయి, అడ్రస్ లేడు అంతే కదా కదా. అంతెందుకు అక్కినేని ఫ్యామిలీలో ఉన్న సుశాంత్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరు తొక్కేస్తారు. అల్లు అర్జున్ పుష్ప అంత పెద్ద హీరో తమ్ముడు ఏమయ్యాడు, ఎవరు తొక్కేస్తున్నారు. ఎవరు తొక్కరమా, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉండాలి అంతే. ఇంకా చిన్న చిన్నవి రాజకీయాలు లేవు అని అనుకోవడానికి మాత్రం లేవు, ఉంటాయి. అంటే పెద్ద పెద్ద అల్లు అర్జున్ తమ్ముడు శిరీషే, ఆ అబ్బాయిని పెట్టి నువ్వు సినిమా తీయలేరా వాళ్ళు? హ్యాపీగా తీయొచ్చు, కాకపోతే ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇది వాళ్ళు ఉంటాయి, వాళ్ళు వేరే వేరే ఏమి ఉండవని కాదు, ఉంటాయి. లేదు కాకపోతే మరీ కెరీర్ ని స్పాయిల్ చేసేసే అంత అట్లా ఉండదు. అట్లా మనకు టాలెంట్ ఉంటే ఎవడు తొక్కడానికి లేదమ్మా, ఫస్ట్ అది నేర్చుకోమన్నాము. అండ్ నెక్స్ట్ 19 years అమ్మాయి నీకు ఏం తెలుసని నిన్ను ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారని ఫీల్ అవుతున్నావు ఎందుకు? కనీసం నీకు ఒక 30 years వచ్చి నువ్వు 30 ఆల్బమ్లు ఇచ్చి ఈరోజు నిన్ను ఇది ఇట్లా మార్చుకో అంటే నేను ఎంత చేశాను అని చెప్పొచ్చు. గీతా మాధురి గారు స్టార్టింగ్ లో పాడినప్పుడు ఆమె ఎట్లా ఉండేవారో చూసారా మీరు? గీతా మాధురి గారు మనం గుర్తుపట్టలేం. అవును, తన డ్రెస్సింగ్ తర్వాత తన హెయిర్ స్టైల్ కావచ్చు. బట్ ఇప్పుడు ఆమె ఎట్లా ఉన్నారు? అప్పుడు ఆమె చూస్తే చాలా నల్లగా ఉన్నారేమో అనిపిస్తుంది, బట్ కాదు, అఫ్ కోర్స్ కెమెరాకి అట్లా కనిపించారు. బట్ ఇప్పుడు తను ఎలా మెరుగుపరుచుకున్నారు, డ్రెస్సింగ్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, చేంజెస్ వస్తూ ఉంటాయి మారుతున్న సమాజంలో. ఎలా ఉంది ఇప్పుడు, ఎలా నిజం. ఆమెను కూడా చూస్తే చాలా డార్క్ ఉంటుంది అమ్మాయిని, ఇప్పుడు ఎంత మంచిగా షైన్ అయ్యారు. అంటే ఎదిగే కొద్ది మన బాడీలో చేంజెస్ వస్తాయి, మన మెచ్యూరిటీ మైండ్ వస్తుంది, ఆబ్వియస్లీ అది మన ఫేస్లో ఆ గ్లో అనేది వస్తూ ఉంటుంది. కొంచెం ఓపిక పట్టడం మంచిదే, కాకపోతే తొక్కేస్తున్నారు అన్నదానికి ఎక్కడో రాజకీయాలు అయితే లేకపోవని కంప్లీట్ గా నేను ఉంటది మరీ అని కాదు, కానీ మరీ నిన్ను తీసి పాడేసేలాగా ఉండకపోవచ్చేమో. పాడుతా తీగలు అయితే ఉండవు. అంటే వాళ్ళు బాలుగారు ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది అనే మాట పడకుండా జ్ఞాపిక దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు బాలుగారి మీద 100 ఉన్నాయి గుర్తుందా అన్న, రానివ్వలేదు. ఉషా గారు ఆ టైంలో ఇచ్చినప్పుడు కూడా వెనక్కి నెట్టారు, ఇలా రకరకాల మాటలు చూసాం. అదే చెప్తాను, కామన్ ఇలాంటివి ఇండస్ట్రీలో. కానీ ఇంత పెద్ద చేసి మౌతలోని రచ్చ చేయకూడదు, ఎవరు చెయ్యలేదు. ఇది ప్రవస్థ చేసేసరికి కాస్త ఇబ్బందికరం. ఆమెతో పాటు వాళ్ళ అమ్మ మళ్ళీ ఇద్దరు కలిసి స్టూడియోలో ఇంకా అక్కడ కీరవాణి గారు, చంద్రబోస్ గారు ఆ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి, లేదా అక్కడ కూడా ఏదో కాస్టింగ్ కౌచ్ లో కమిట్మెంట్ లో జరుగుతుందంటే ఇంకేం చెప్తాం. అమ్మో థ్యాంక్ గాడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే యంగ్ జడ్జిలు ఉంటే ఇది కూడా అనేవాళ్ళేమో చెప్పలేము. అంటే కొంచెం యంగ్ సింగర్స్ ఉంటే ఇలాంటి ఆరోపణలు కూడా వచ్చిన ఆశ్చర్యం. కాస్ట్యూమ్ వర్క్ వచ్చింది, శారీ కట్టు గురించి మధ్య మాట్లాడారు కాబట్టి దీనివల్ల ప్రవస్థి గారికి న్యాయం జరుగుతుందా లేకపోతే అన్యాయం జరుగుతుందా? నువ్వు రాంగ్ ఎలిగేషన్స్ పాస్ చేసే వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడు కూడా న్యాయం అనేది జరగదు, బికాస్ ఎందుకంటే అందులో న్యాయం లేదు. బట్ ఆమెకు కూడా తెలిసి తర్వాత ఇప్పుడు ఇంత అలిగేషన్స్ పాస్ చేస్తే రేపు మమ్మల్ని ఏమంటదని ఒక భయం ఉంటుంది కాబట్టి అవకాశాలు ఇవ్వరు. నో వీళ్ళ తెలివితేటలు ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ రకంగా పాపులర్ అయిందా, రేపు సొంత ఆల్బమ్ రిలీజ్ చేస్తుంది, ఇంకో మంగ్లీలా తయారవుతుంది. అది కూడా తెలివితేటలమ్మా, స్ట్రాటజీ. ఇప్పుడు ఇంతమంది మీద ఎలిగేషన్ పాస్ చేసుకుంటే ఎదిగిందా? రేపు ఏదో ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఒక సపరేట్ సాంగ్ రిలీజ్ చేస్తుంది, బాగుంటే ఎదుగుద్ది, బాగాలేకపోతే పోద్ది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.